నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, లక్ష్యాలు, ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని యువత భావిస్తారు. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు యువతలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉన్నత చదువులు చదవాలని కొంతమంది, మంచి ఉద్యోగాలు సాధించాలని మరికొంతమంది నిర్దేశించుకుంటారు. పాత సంవత్సరంలోని అవలక్షణాలు, లోటుపాట్లను సరిదిద్దుకొని కొత్త సంవత్సరంలో రాణించాలనుకుంటారు. ఈ తరుణంలో ఉన్నత ఆలోచనలతో ముందడుగు వేస్తామంటున్న విజయవాడ యువతతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. నూతన సంవత్సరం అంటేనే యువత సరికొత్త జోస్తో ముందడుగు వేస్తారు. అనేక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అదేవిధంగా అనేక ప్రణాళికలు, చదువు పరంగా కానీ జీవితంలో రాణించాలనుకునే లక్ష్య సాధనకి అవసరమైన ప్రణాళికలు, అలాగే లక్ష్యాలు, అనేక ఆలోచనలతో ముందుకెళ్తారు. ఈ తరుణంలో విజయవాడకు చెందిన పలువురు యువత మనతో ఉన్నారు. ఇదే అంశానికి మాట్లాడడానికి వాళ్ళు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, సరికొత్త ఆలోచనలతో ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా ఈ నూతన సంవత్సరంలో మీ లక్ష్యాలు ఏంటి? అంటే ఇప్పుడు మాకు MBA కాబట్టి కొంచెం ప్రెజెంటేషన్ అవన్నీ ఇస్తూ ఉండాలి. సో ప్రీవియస్ ఇయర్ కన్నా ఇప్పుడు నా ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినాయి అనుకుంటున్నాను. నా గోల్ ఏంటంటే మంచి జాబ్ తెచ్చుకుందామా అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో నా కమ్యూనికేషన్ పెరగాలని చెప్పి మా కాలేజ్ వాళ్ళంతా నాకు హెల్ప్ చేస్తున్నారు. మా MBA ప్రోగ్రామ్ వచ్చేసి అంతా బిజినెస్ స్కిల్స్ కాబట్టి మంచిగా ఒక బిజినెస్ ఏదన్నా స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ ఆ ఒక ఆపర్చునిటీస్ కూడా మా కాలేజ్ వాళ్ళు మాకు ఇస్తున్నారు. అండ్ పర్టికులర్గా న్యూ ఇయర్ అప్పుడు చేసేది ఏమి ఉండదు కాబట్టి నార్మల్గా గోల్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది గర్ల్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే వాళ్ళ ఒక లైఫ్ సైడ్ పరిగెడుతూ ఉంటారు. అందరూ వాళ్ళ యొక్క గర్ల్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి, మీరు చదువు పరంగా ఎలా అభివృద్ధి అవ్వాలనుకుంటున్నారు? పాత సంవత్సరంలో ఉండే ఇబ్బందులు ఇవన్నీ అధిగమించి ఎలా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకుంటారు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం గత సంవత్సరంలో చేసిన తప్పుల్ని మర్చిపోయి ఇంకా కొత్తగా మనం స్టార్ట్ చేయాలంటే ప్రారంభించాలి. మన జీవితం న్యూ ఇయర్ అంటేనే అదే కొత్తగా స్టార్ట్ చేయటం. క్యాలెండర్ మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇస్తుంది జీవితం. నేను లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను, ముందు సంవత్సరం కూడా చదువులో ఇలా ఉండాలి, మంచి మార్కులు రావాలి, చదువు పరంగా చదవడమే కాదు బయట విషయాలు కూడా తెలుసుకోవాలి, బయటవి కూడా బాగా నేర్చుకోవాలి అని. జీవితంలో ఏది చదువు ప్రధానమే, తర్వాత జాబ్కి కానీ దేనికైనా కూడా. దానికంటే ముందు మన చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా చూసి నేర్చుకొని అవన్నీ నేర్చుకుంటే తర్వాత జీవితంలో మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి నేను కొంత మార్పు చూశాను. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా నేర్చుకొని నేను ఎదగాలి. అలాగే నేను అందరికీ నేర్పించి నా ఫ్రెండ్స్ కంటూ అందరికీ ఎదగాలని కోరుకుంటున్నా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ అనేది ఖచ్చితంగా అందరూ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళు అచీవ్ చేయాలని అనుకుంటున్నాను నేను. అండ్ ముందుగా ఈ కాలేజ్లో చెప్పాలి అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు ఫ్యాకల్టీ మమ్మల్ని. సో దాని ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాము వచ్చి కాలేజ్కి యాజ్ MBA స్టూడెంట్స్ కింద కూడా. అండ్ ఖచ్చితంగా ఒక ప్లేస్మెంట్ అనేది అయితే అచీవ్ చేస్తాం. మేము ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకొని బయటకు వెళ్తాం కాలేజ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, అసలు మీరు చదువుతున్న చదువులో భవిష్యత్తులో ఎలా చదువును డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ గోల్ కోసం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు? నేను చదివేది BSc బయోటెక్నాలజీ అండి. నాది ఇప్పుడు సెకండ్ ఇయర్ జరుగుతుంది. ఏ డిగ్రీ కోర్సులో అయినా 3 ఇయర్స్ డిగ్రీ కోర్సులో సెకండ్ ఇయర్ అనేది ఒక కోర్ లాగా పనిచేస్తుంది మాకు ఈ ఇయర్లో మినిస్ట్రీ ఆఫ్ HRD వాళ్ళు మాకు ఇంట్రడ్యూస్ చేసిన అడిషనల్ కోర్సెస్ బయోటెక్నాలజీలో చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో బయోఇన్ఫర్మాటిక్స్ ఇప్పుడు బయట లోకంలో బాగా రాణిస్తుంది. దీని మీద బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదిద్దాం అనుకుంటున్నాం. విద్యార్థులు చెబుతున్నది అయితే నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో తామంతా ముందుకెళ్తున్నామని చెప్పి చెబుతున్నారు. చదువు పరంగా కానీ జీవితం పరంగా కానీ ఫ్యూచర్లో ఉద్యోగ సాధన కోసం కూడా అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. తమకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి నూతన సంవత్సరంలో అడుగులు వేస్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. కెమెరామెన్ నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.